యుద్ధం మరికొన్ని రోజులు జరగొచ్చు అని ట్రంప్ అంటున్నారు. దీని ప్రభావం భారత్ మీద ఆర్థికంగా ఎలా ఉంటుందంటారు? ఇండియా పైన ఈ యుద్ధం అనేక రకాల ప్రభావం చూపుతుంది. ఒకటి, ఆయిల్ ప్రైసెస్ ఇప్పటికే పెరుగుతున్నాయి. భారతదేశం తన మొత్తం చమురు అవసరాల్లో 87% వరకు దిగుమతులపైనే ఆధారపడుతుంది. సో దానివల్ల మీకు ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఆటోమేటిక్గా మన ఇంపోర్ట్ బిల్లు పెరుగుతుంది. ఇంపోర్ట్ బిల్లు పెరిగితే మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది. సో ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇప్పుడు చాలా కంట్రోల్లో ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా థర్డ్ క్వార్టర్ ఆఫ్ 2025-26లో 1.3% ఆఫ్ జీడిపి ఉంది. 2% లోపు ఉండాలన్నది ఆర్బీఐ నియంత్రణ. 1.3% ఉంది. అంతకుముందు ఏడాది ఇదే పీరియడ్తో పోలిస్తే కాస్తంత ఎక్కువ. కానీ ఎప్పుడైతే మీకు ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయో మీకు ఆటోమేటిక్గా ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది. ఆల్రెడీ ట్రేడ్ డెఫిసిట్ వైడన్ అవుతుంది, అంటే వాణిజ్య లోటు పెరుగుతోంది. దీనివల్ల వాణిజ్య లోటు పెరుగుతూ వస్తుంది. ఎప్పుడైతే వాణిజ్య లోటు కరెంట్ అకౌంట్ లోటు పెరిగాయో దీని ఫలితం మన రూపాయి పైన ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికి అందుకే మీరు చూడండి, ఈ యుద్ధం మొదలయ్యాక డాలర్కు 92 రూపీస్ దాటిపోయింది. సో ఆ ప్రెషర్ ఆల్రెడీ మొదలైంది. సో ఎందుకంటే డాలర్లకు డిమాండ్ పెరుగుతుంది. అంటే అదే రకంగా ఫియర్ అండ్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు డాలర్ కూడా అప్రిషియేట్ అవుతుంది. ఇప్పుడు 2025లో డాలర్ విలువ 10% పడిపోయింది. అప్పుడు కూడా అయినా ఇండియాతో పోలిస్తే డాలర్తో పోలిస్తే మన రూపీ పడిపోయింది. ఇప్పుడు డాలర్ అప్రిషియేట్ అవుతున్న సమయంలో ఇంకా ఎంత స్థాయికి రూపాయి పడిపోతుందో చెప్పలేము. ఆల్రెడీ గ్లోబల్ క్యాపిటల్ ఫ్లోస్ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా మీకు థర్డ్ క్వార్టర్ ఆఫ్ 2025-26లో $3.7 బిలియన్ ఎఫ్డిఐ వెనక్కిపోయింది. అంటే దేశంలోకి వచ్చిన ఎఫ్డిఐతో పోలిస్తే దేశం నుంచి వెళ్ళిపోయిన ఎఫ్డిఐ $3.7 బిలియన్ ఎక్కువ. అలాగే పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్లో వచ్చే పెట్టుబడులు $200 మిలియన్ ఒక్క క్వార్టర్లో వెళ్ళిపోయాయి. లాస్ట్ ఇయరే పెద్ద ఎత్తున ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వెనక్కపోవడం వల్ల మన రూపీ అనూహ్యమైన ప్రెషర్ని ఎదుర్కొంది. అందువల్ల మీకు ఇండియన్ ఎకానమీ పైన చమురు సరఫరాలకు అంతరాయం జరుగుతుంది. చమురు ధరలు పెరుగుతాయి. చమురు ధరలు పెరిగితే అన్ని రకాల ధరలు పెరుగుతాయి. ఇప్పుడు $10 పర్ బ్యారెల్ పెరిగితే మన జీడిపి 0.3 to 0.4% తగ్గుతుంది అని, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం 0.4 to 0.5% పెరుగుతుందని అంచనా. సో దీని ఇంపాక్ట్ మన ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ పైన తీవ్రంగా పడుతుంది. రెండవది, 90 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. సో వారి ఉపాధికి, వారి భద్రతకు, వారి జీవనోపాధికి సమస్యగా మారుతుంది. వాళ్ళు మాతృదేశానికి డాలర్లు పంపిస్తూ ఉంటారు. దాన్నే ఫారిన్ రెమిటెన్సెస్ అంటారు. ఈ విదేశీ మారక ద్రవ్యం కూడా మనకు తగ్గిపోతుంటుంది. సో ఇప్పటికిప్పుడు ప్రమాదం లేదు, ఎందుకంటే మన దగ్గర $700 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది కనుక, కరెంట్ అకౌంట్ కంట్రోల్లో ఉంది కనుక భయపడాల్సింది లేకపోయినా కూడా ఇది లాంగ్ టర్మ్లో ఈ యుద్ధం కనుక కొనసాగితే అనివార్యంగా మనకు ఆర్థికపరమైన ఆయిల్ షాక్ తప్పదు, రూపాయికి షాక్ తప్పదు. అది అన్ని రకాల ఎకానమీలోని అన్ని రకాల ధరల్ని పెంచి గ్రోత్ జీడిపిని దెబ్బతీసి ఆ ఎకానమీకి ఒక పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంటుంది.